రోజు నిర్మలని కాలేజీలో డ్రాప్ చేసి పికప్ చేసుకునేవాడిని. ఆ పరిచయం వల్ల తనకి నా మనసేంటో అర్థమై తను నన్ను లవ్ చేయడం ప్రారంభించింది. ఆ తర్వాత వాళ్ళకి ఏ సాయం కావాలన్నా చేస్తూ వచ్చాను. జాగ్రత్త, అవన్నీ కింద పెట్టి సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేస్తాను. ఆ రైస్ బ్యాగ్ లోపల పెట్టు. వచ్చావు బాబు? లిస్ట్లో ఉన్నవన్నీ తీసుకొచ్చాను సార్. చదువుతాను, కరెక్ట్గా ఉన్నాయని చూడండి. కందిపప్పు 2 కిలోలు ఉంది బాబు. చింతపండు అది ఉంది. శనగపప్పు 2 కిలోలు శనగపప్పు ఉంది బాబు. రవ్వ 1 కిలో. నూనె ఉందేమో చూడండి. నూనె ఉంది, 2 ప్యాకెట్లు ఉన్నాయి. కూరగాయలు 2 రోజులకే తీసుకున్నాను. ఒకసారి తీసుకుంటే పాడైపోతాయి, అవసరమైతే తర్వాత తీసుకున్నాను. వాషింగ్ పౌడర్ 2 ప్యాకెట్లు ఉన్నాయి. అమ్మా, లిస్ట్ లో చక్కెర మర్చిపోయా. ఉండు. మైదా 1 కిలో. ఏమండి? పచ్చెనగలు ఇవి. ఒక్క నిమిషం బాబు. ఏంటి పిలిచావు? లిస్ట్ లో చక్కెర మర్చిపోయిందట. ఇప్పుడు చెప్తే అలాగే. ఏంటండి? ఏం లేదు, లిస్ట్ లో చక్కెర రాయలేదంట. అయ్యో, ఇది చెప్పడానికి ఎందుకు సంకోచిస్తారు? నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. ఇవన్నీ లోపల పెట్టేయండి. సార్, ఇదిగోండి షుగర్. చాలా థ్యాంక్స్ బాబు. పర్వాలేదండి. గత 2 నెలలుగా నువ్వు మాకెంతో సహాయం చేస్తున్నావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావటం లేదు. ఏంటండి, ఇది చాలా చిన్న విషయం, దీనికి పోయి సహాయం అది ఇది అంటూ. ఇక నేను వెళ్ళొస్తానండి. వస్తానండి. బాబు, చూడండి, సూర్యుని కాఫీ తాగి వెళ్ళమనండి. ఒక్క నిమిషం. ఏంటి నువ్వు? తనేమన్నా పరాయివాడా? బాబు అని పిలవకపోతే అల్లుడు అని పిలవచ్చుగా. నిర్మలా, త్వరగా కాఫీ కలిపి తీసుకొచ్చి అల్లుడు గారికి ఇవ్వమ్మా. ఇవ్వమ్మా. రాగాల రాచిలక అందాల కలలులికే, రాగాల రాచిలక అందాల కలలులికే, చెలరేగి నేడిలా ఎద నిండిపోయే, నేకమేను మరిచేను నేనంటూ లేనుగా. రాగాల రాచి
కలలులికే రాగాల రాచిలక అందాల కలలులికే. గిలిగింతలై నీ చూపు నాలో పులకరింతలే మది నిండ నీవై విహరించవే. నేను చూడకుండా నిమిషముండనే అమృతమును కూడా నేను కోరుకున్నా నువ్వు ఎదురుగుండ నాకు అమృతమెందుకంట. నిన్ను చేరుకున్న తరుణమదు మనసూయలుగెని రాగాల రాచిలక అందాల కలలులికే. రాగాల రాచిలక అందాల కలలులికే. ఉదయాలు నాలో వెల్లువాయలే ఎదలోన ఏవో మరులూరెలే వికసించె నాలో సిరివెన్నెలే చిగురించె నాలో వేయి వెలుగులే. నీ అందెగల్లు అంటే నా గుండె పరిమళించి నువ్వు దూరమైన వేళ ప్రేమ కన్నీరవునే. నువ్వు నన్ను చేరు వేళలోన చెలరేగిపోదునే రాగాల రాచిలక అందాల కలలులికే. రాగాల రాచిలక అందాల కలలులికే. చెలరేగే నీడిలా ఎద నిండిపోయే నేకమేను మరిచేను నేనంటూ లేనుగా రాగాల రాచిలక అందాల కలలులికే. రాగాల రాచిలక అందాల కలలులికే. సూర్య, ఏంటి? ఇతను నిన్ను కలవడానికి మీ ఊరు నుంచి వచ్చాడట. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు. పైకి రమ్మను. వెళ్ళండి. అలాగేనండి. నమస్కారం సార్. నమస్కారం. దీన్ని స్కూల్ మాస్టర్ గారు మీకు ఇవ్వమన్నారు. ప్రియమైన విద్యార్థి సూర్యకి రామనాథం ఆశీర్వదించి రాయినది. ఈ లెటర్ తీసుకొచ్చే శ్రీరామ్ నాకు బాగా కావాల్సిన వాడు. ఓ ఉద్యోగం పని మీద సిటీకి వస్తున్నాడు. అతనికి కొన్నాళ్ళు నీ రూమ్లో ఆశ్రయం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. నా రూమ్ నెంబర్ 101 కింద ఉంది. వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి. అలాగేనండి. ఏం కావాలని అడగండి. అలాగే ఓకే. సార్. చాలా థ్యాంక్స్.
నవ్వి నన్నే ముంచొద్దే. వచ్చి రాగానే నీ బుద్ధి చూపిస్తున్నావే. తను నా మనిషి. నా మనిషి అంటే? నేను లవ్ చేస్తున్న అమ్మాయి. ఓ సారీ సారీ. వెళ్ళే. కంగ్రాచులేషన్, నేను ఈ కంపెనీకి జనరల్ మేనేజర్ అపాయింట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. డాడీ నాకు 10,000 కావాలి. సరే, బై ద వే తను మా అమ్మాయి శృతి. ఓ హాయ్. ఇతను మన జనరల్ మేనేజర్ మిస్టర్ శ్రీరామ్. హలో. హలో. ఈ రోజే పంపిస్తాను. ఓకే సార్, ఐ విల్ టేక్ లీవ్. ఓకే, థ్యాంక్ యూ. దట్స్ రైట్, కరెక్ట్. సూర్య, నీ రూమ్ లో ఉంటున్న శ్రీరామ్కి ఏదో పెద్ద కంపెనీలో జాబ్ వచ్చిందిట. రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. నీతో చెప్పి వెళ్ళమన్నాను, ఫ్రీగా ఉంటే ఫోన్ చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. చూసావట్రా, వచ్చేటప్పుడు అమాయకుడిలా వచ్చాడు. ఉద్యోగం వచ్చి రాగానే చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఖాళీగా ఉంటే ఫోన్ చేస్తాడా? పెద్ద పుడింగి. వచ్చిన రోజు నాకు తెలుసురా వాడు పెద్ద ఫ్రాడ్ అని. చచ్చా, అదేమై ఉండదురా. వాడికేం ప్రాబ్లము ఎవరికి తెలుసు. పద. ఒకరోజు నా టీవీఎస్ 50 రిపేర్ అయిపోయింది. ఎంత ప్రయత్నించినా స్టార్ట్ అవ్వలేదు. అనుకోకుండా శ్రీరామ్ కారులో అటువైపు వచ్చాడు. వేరే దారి లేక నిర్మలని వాడితో పంపించాను. లోపలికి రండి, కాఫీ తాగి వెళ్దురు గాని. ఓకే. నాన్నా, నమస్కారం సార్. నమస్కారం. నన్ను గుర్తుపెట్టారా? సూర్య ఫ్రెండ్వే కదా, కూర్చో. థ్యాంక్స్. సూర్య బండి రిపేర్ అయింది నాన్న, అందుకని ఈయన తీసుకొచ్చారు. చాలా థ్యాంక్స్. పర్లేదు సార్. మీరు మాట్లాడుతూనండి, నేను కాఫీ తీసుకొస్తాను. పడతాడని నువ్వు అతన్నే పెళ్లి చేసుకున్నావు అనుకో, జీవితాంతం నువ్వు వంటగదికే పరిమితం అయిపోతావు. నువ్వు సరే అని ఒక మాట చెప్తేనే మన కుటుంబం ఒక గాడిన పడుతుంది.